శివ్, నువ్వు కొన్ని రోజుల ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, రిపోర్ట్స్ ఏమయ్యాయి? అవును పరి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నా హార్ట్ చెక్ చేశారు. రిపోర్ట్స్ లో ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? చూడు. నా ఫోటో చూపిస్తున్నావేంటి? రిపోర్ట్స్ చూపించు. మరి నా హార్ట్ లో నువ్వేన్నావు కాబట్టి నీ ఫోటోని చూపిస్తుంది కదా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అందరు కళ్ళు నీ పైన పడ్డాయి. వెంటనే నీకు దిష్టి చుక్క పెట్టాలి. ఓకే, పెట్టు. అరే ఏంటి? కూర్చో. ఇది నీ దిష్టి చుక్కనా? మరి దీనికంటే మంచి దిష్టి చుక్క ఇంకేముంటుంది చెప్పు. అంతేలే, ఎవరు కనిపించదు కూడా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావా? అదేంటి శివు అలా అడిగావు? నా పేరు పైన ఒక్కటి కూడా పచ్చిపొట్టు నీ మీద లేదేంటి? నా రక్తంలో ప్రతి ఒక్క రక్తబొట్టు నీ పేరుతోనే, నీ హృదయంతోనే నిండిపోయి ఉంది. మరి నీకు ప్రత్యేకంగా నా మీద పచ్చబొట్టు అవసరం అంటావా? అవసరం లేదు. నువ్వు చాలా రోజుల నుంచి నేను చూస్తున్న పరి, నువ్వు భయభయంగా ఉంటావు. అందుకే నీ కోసం ఈ తాడు తీసుకొచ్చా. కట్టుకో. నాకు అవసరం లేదు. ఎందుకు? నాకు కావాలి ధైర్యం కోసం నువ్వు కట్టపోయే పసుపు తాడు, అది కూడా నా మెడలో. ఓకే, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలుగా మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాము. కానీ ఫైనల్ గా ఐ థింక్ ద టైమ్ ఇస్ హియర్. బట్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోయే టైం వచ్చేసింది కాబట్టి నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే మనకు తెలియదు కదా పెళ్లి తర్వాత ఎలా ఉంటాము, ఏంటి ఆచారాలు, ఏంటి పెళ్లి ఎలా చేసుకోవాలో చాలా భయంగా ఉంది నాకైతే. నువ్వు భయపడక పరి. పెళ్లి తర్వాత పెళ్లి గురించి తెలిసిన చాలా బాగా మనిషి నాకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ అతను. బెస్ట్ ఫ్రెండ్? యా. నీకా? ఎస్. ఎవరు? వస్తారు చూడు ఇప్పుడు. ఆది గారు, నరేష్ గారు, ఇంకా ముందు మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదు. నేను చెప్పానా వీళ్ళు ఫస్ట్ ట్రాక్ అంటారు, చివరికి అది రైల్వే ట్రాక్ అని ఎన్నిసార్లు చెప్పాను. హలో మిస్టర్ ఆది సార్, మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదంటే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అర్థం. పెళ్లి చేసుకోబోతున్నారా? సూపర్. అదంతా మాట్లాడడం ఎందుకు, ఆశీర్వాదం తీసుకుదా. అది కాపురం బాగుండాలంటారు, మళ్ళీ కాపురాలు కూర్చోవాళ్ళ దగ్గర కాలు మొక్కుతారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవును. హ్యాపీ అయినా మా ఇద్దరినే పిలిచారేంటి? పెళ్లి చేసుకోవాలంటే అది చాలా భయంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, తెలుస్తుంది ఎంత భయంగా ఉంటుంది. మా సంగతి తర్వాత, మీకు భయంగా ఉందంటున్నారు కాబట్టి అవును, మీకు ఆ భయం పోగొట్టి మోటివేట్ చేయడానికి కొంతమంది కపుల్స్ ని పిలుద్దాం. అలాగే మీరు డల్ అవ్వకుండా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి కొంతమంది బ్యాచులర్స్ ని పిలుద్దాం. ఓకే? అరే వాళ్ళిద్దరికి పిలిచేసి. అటు వాళ్ళు వచ్చారు కపుల్స్, ఇటు పక్క బ్యాచులర్స్ వచ్చారు. కాబట్టి ఎంతమంది వచ్చారు కాబట్టి మీకు పొరపాటున దిష్టి తగిలినా తగులుద్ది. అందుకని మీకు నరదిష్టి, పరదిష్టి. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఉంది. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నాడా? వీలైతే కట్ చేయ అసలు మొత్తం. జోక్ చేసా చేయకూడదా? నాతో జోక్ చేసిందంటే ఇక నేను జోక్ చేస్తా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఈ రోజు నువ్వు రెడీగా ఉండు, మనం క్లాత్ లో గేమ్ ఆడదాం. భయ్యా, ఇక్కడ ఒక పెళ్లి చేయడానికి మోటివేషన్ కోసం కొంతమందిని పిలిచాం. ఇప్పుడు నువ్వు మోటివేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 4-5 చేసుకుంటారు. నేను వచ్చేది బ్యాచులర్. నువ్వు బాగా చిల్లరగా లేదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ కప్పులు, నా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎలా? హౌ? అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని చెప్పి అంటారు. నా విజయం వెనకాల, నా అడుగు వెనకాల, నా నీడ వెనకాల, నా తల మీద అన్ని ఇలా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తాను మొత్తానికి. ఏమా ఈయన బానే మంచోడేనా? ఎప్పుడు అరవడం గానీ అలాంటివి ఏం చేయడా? అయ్య బాబా, ఈయన అరవకపోవడం ఏంటండి బాబు, చాలా అరుస్తాడు తెలుసా. అరుస్తాడా? అరే మంచోడు అనుకున్నానే. ఏం అరుస్తాడు? అరే నేను ఫస్ట్ బట్టలు ఉతికి తర్వాత బాసలు దోమంటాను. లేదు ఫస్ట్ నేను బాసలు దోమాకే బట్టలు ఉతుకుతానంటాడు. కాదు, అది నేను ఏమన్నా మగాడినే కదా, అది చెప్పిన ఎందుకు వింటాను? నేను ఫస్ట్ బాసాలే కడుగుతాను, ఆ తర్వాత బట్టలు ఉత్తా.
మరి మనం ఈటీవీ కంటే ముందు పుట్టిన అనిల్ అన్న గురించి మీరు ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. నా మరదలు శిరీష. మీ లైఫ్ లో ఆవిడ మీకు ఇచ్చిన గిఫ్ట్ గానీ మీరు ఆవిడకి ఇచ్చిన మంచి మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా ఉందా? టెడ్డీ బేర్ అంట. మీరు చెప్పండి, మీరు ఆయనకి ఇచ్చింది. నేను ఆయనకి గోల్డ్ రింగ్ ఇచ్చానండి. మీకు టెడ్డీ బేర్ ఇచ్చాడా? ఆ గోల్డ్ రింగ్ ఒక నెల రోజుల్లోనే పోగొట్టేశారండి. అప్పటి నుంచి అడుగుతున్నాను ఎక్కడ పోగొట్టారని, ఇప్పటి వరకు చెప్పలేదు. ఎవరికి ఇచ్చారని అడగండి, ఎక్కడ బాగొట్టారేంటి? ఇంతకీ మీకు ఇద్దరికి పెళ్లి జరగట్లేదు, దానికి కారణం ఏంటి ఇంతకీ? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడా? చాలా స్ట్రిక్ట్. వాళ్ళ తాతయ్య అయితే ఎప్పుడు నన్ను చూస్తే చాలు ఆయన బీపీ ఫుల్ రైజ్ అయ్యి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. ఇంకా ఇది సీరియల్ స్టోరీ రాలేదు, రియల్ స్టోరీగా ఉంది ఇది. మీరేమో ఆ అమ్మాయిని చేసుకోవట్లేదు, కానీ ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఒక ఆశ కలుగుతుంది. మీరు మలయాళం అని తెలిసింది, ఒకసారి మలయాళంలో ప్రపోజ్ చేయగలరా? ജാൻസി, ഞാൻ നിന്നെ എത്രയാണെന്ന് എനിക്കറിയില്ല, ഒത്തിരി ഒത്തിരി ഒത്തിരി. మరి ఇలా తిడితే అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది బ్రో? మీరు కోపం వచ్చినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు ముద్దు పేర్లు ఏంటో ఒక రెండు చెప్పండి చాలు. కోపం వచ్చినప్పుడు నాకు హిందీ సరిగ్గా రాదు కదా, హిందీలో బూతులను తిడుతూ ఉంటా. అది చూసి నేను ఎలా తిడుతూ ఉంటా దానికి నవ్వుతూ ఉంటాడు. ప్రేమ వచ్చినప్పుడు ముద్దుగా ఓయ్ ఇలారా ఇలారా. బో ఇది దోమలు కుట్టే కంటే డేంజర్ గా ఉంది. నేను కోపం వచ్చినప్పుడు ఓయ్ జూ. ఇది ఎక్కడ కుక్కల ప్రేమ అండి? బుజ్జి, నేను నాగార్జున గారి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? మన్మధుడు నువ్వైతే ఆయన అంటారేంటి అందరూ? సునీ, నేను ప్రపంచంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో తెలుసు కదా, నాకు ఎవరి కళ్ళంటే ఎక్కువ ఇష్టం తెలుసు కదా, చెప్పు అందరికి. అది నేను చెప్పడం ఎందుకు, నేను నోడతా నువ్వు చెప్పొచ్చు కదా. స్వాతి కళ్ళంటే ఏదో జోక్ చేశారు కానీ నా కోసం సునీత హ్యాపీగా ఉండాలని చెప్పి కొన్ని రోజులు నాన్ వెజ్ మానేసి 4 రోజులు. పిచ్చోడు తెలియదేమో, కార్తీక మాసం అని మానేసా. అలా అంటది కానీ నేనంటే చాలా భయం. మోత మోగిస్తా తెలుసా, నేను అంత భయం. ఏమండి ఒకసారి తీయండి. మూతే తీయలేకపోతున్నా, ఈయన మోత మోగిస్తాడంట. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేయడానికి వచ్చారో ఆ కపుల్స్ అందరూ అటు వెళ్ళి కూర్చోండి. ఎవరైతే వాళ్ళకి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడానికి వచ్చారో ఆ బ్యాచిలర్స్ అంతా అటు కూర్చోండి. వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, మీకు ఈ మోటివేషన్ కూడా సరిపోదు అనే ఫీలింగ్ మీకు వస్తే ఇంకో ఇద్దరు ఉన్నారు, మన శ్రీదేవి డ్రామా కంపెనీ మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళే. ఇక వాళ్ళు వస్తే ఉంటది నా సామి రంగా. తొందర పిలువురా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యో? వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాను బా. వేరే వాళ్ళ పెళ్లికి నువ్వెందుకు పెళ్లి కూతురులో వెళ్తున్నావు? వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా మీకు? అవును, మీరేంటి ఇక్కడ? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీ అందరికి తెలుసు కదా. అవునా, ఇంతకీ పెళ్లి ఎప్పుడు? హలో, ఆ పెళ్లి చేసుకోవడానికే చిన్న భయంగా ఉంది అనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఓ, అది చాలా న్యాచురల్ రష్మి. పెళ్లి చేసుకునే ముందే ఆ భయాలు ఉంటాయి, చేసుకుందామా వద్దా అని చిన్న చిన్న సందేహాలు ఉంటాయి, అవన్నీ రావడం కామనే. అందుకే వాళ్ళ భయం పోగొట్టడానికి కొంతమంది కపుల్స్ ని పిలిచాం. ఓ నమస్తే అండి. నమస్తే. వాళ్ళు ఈ పెళ్లి వల్ల జరిగే లాభాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేస్తారు. మరి ఇటువైపు ఎవరున్నారు? అటు సైడ్ బ్యాచులర్స్. వీళ్ళేంటంటే ఇతన్ని ఒక నూతన ఉత్సాహం, ఏం కాదు చేసుకో మేము ఉన్నాం. కానీ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ వరకు సరిపోతారా అన్నారు. అప్పుడు దిగారు మీ ఇద్దరు. కాబట్టి మీ ఇద్దరు హయాంలో వాళ్ళ మోటివేషన్, వీళ్ళ ఉత్సాహము, మీ పెద్ద మోటివేషన్ ఇవన్నీ కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేలా చేస్తే ఈ రోజు ఈ ఎపిసోడ్ కి న్యాయం జరిగినట్టు. ఈ రోజు మీరు చూస్తారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ ఒక ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరూ మ్యారేజ్ మీద ఒక ఫుల్ క్లారిటీతో ఫిక్స్ అవుతారు. సో ఇందుజా గారితో పాటు మేమందరూ కూడా ఇక్కడ వీళ్ళిద్దరిని మోటివేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ గ్రాండ్ ఎపిసోడ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి పెళ్లి సందడి జరిగేటప్పుడు ఆటలతో పాటు పాటలు కూడా ఉండాలి కదా. మరి ఒక మంచి సింగింగ్ సెగ్మెంట్ ప్రెజెంట్ చేద్దామా? yes ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ ఉమా నేహా.
ఓ చిలక చిలక రావే రావే రా చిలక నా చిలక రా చిలక రావే రావే రా చిలక ఓ సయ్యోరే 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 అరే సయ్యోరే 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 ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఒర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఒర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగ్గి మీద ఆడగుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా ఒరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నాటే ఒర చూపులే రూపే పిల్ల ఎగవిర నువ్వులా ఉన్నావే సుగుణా వీరాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు Hey! నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, మీరంతా టెంపర్. బ్లడ్లోనే ఉన్నదమ్మా ఫ్రెండ్ తీసే టెంపరే. హో! దమ్మున్న ప్రతి బోటికి ఉండాల్సింది టెంపరే. హో! ఎవడన్నా కలికాడో లేచిపోతే టెంపరే. కంట్రోలే తప్పిందో మాట వినది టెంపరే. ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తారా హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 హా సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్య టెంపర్ బాబాయి టెంపర్ నువ్వింకా టెంపర్ సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 సబ్కో పట్టాలే సబ్కో బచాలే నాచ్ 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 వెల్కమ్ వెల్కమ్ ఉమా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మేము అసలు ఇక్కడ ఇప్పుడే రీసెంట్ గా ఎంగేజ్డ్ అయిన కపుల్ కి పెళ్లికి మోటివేట్ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఉన్న అబ్బాయిలందరికీ బ్యాచులర్ పార్టీకి మోటివేట్ చేస్తారు మీ పాటలతో. పెళ్ళి అమ్మాయిది, ఆ అమ్మాయి తప్ప అందరూ పూలు పెట్టుకొని వచ్చారు, నాకు అది అర్థం కాలేదు. ఓవర్ టు ఇంద్రజ గారు, మ్యామ్ మీకు మ్యూజికల్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ఉమానేహ గారు, ఆల్ ఐ కుడ్ సే ఇస్ అ వాయిస్ ఆఫ్ సెలబ్రేషన్. 100% అది నేను చెప్పగలను. కొన్ని సాంగ్స్ పాడే వాళ్ళకి లైఫ్ ఇస్తుంది, కానీ కొంతమంది వాయిస్ పాటకే లైఫ్ ఇస్తుంది. మీ వాయిస్ అలాంటిది. థ్యాంక్ యూ మ్యామ్. ఎవ్రీ సింగర్ కి కూడా ఒక్కొక్క సాంగ్ లో ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అది పట్టుకున్నాం అనుకోండి, ఆ మ్యూజిక్ మన చేతుల్లో ఉంటుందన్నమాట. యు నో ద ఆర్ట్. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ మీరు మూవీస్ లోనే చాలా పాటలు పాడారు కదా? యా మ్యామ్. ఆల్మోస్ట్ ఎంత ఉంటుందండి మూవీస్ లో? నేను 600 ఫిల్మ్స్ కి పాడాను మ్యామ్. Excellency, what a growth, and a long way to go. Have a bright future andi. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మేడం మీ గురించి ఒకటి చెప్పాలి మేడం. చెప్పన్నయ్యా.
పర్లేదు మేడం, కానీ మీ పాట విన్న తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది. పాటకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు పాడిన పాట వింటే చచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రాణం వస్తుందండి. ఇప్పుడే శివ అన్నాడు, వాడు బయటికి వెళ్ళకపోతే మేము పెళ్లి చేసుకోమంటున్నారు వాళ్ళది. మరి ఇటువైపు పంచప్రసాద్ గారు ఏదో అంటున్నారు. ఇందాక ఆ అమ్మాయి పాడితే లేచిన ఏదో సవాల్, చచ్చిపోయిన వాళ్ళు కూడా ప్రాణంతో లేచొస్తారంట. అమ్మ నువ్వు టీవీ షోలో కాదు మార్చులు పాడాలైతే ఓ మై గాడ్. ఏమనుకోకమ్మా, ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ జ్ఞాసే. థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఆది గారు లాంటి జోడీస్ కి చాలా 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 బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు జరగబోతున్న గేమ్ కి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని నుంచుంటారు. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చి ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ తో కనెక్టెడ్ ఉన్న డైలాగ్ అమ్మాయి మాత్రమే చెప్పాలి, అబ్బాయి అసలు హెల్ప్ చేయకూడదు. అబ్బాయి పని ఒక్కటే, అదేంటి ఎత్తుకొని నుంచోడం. గేమ్ ఎండ్ అయిన తర్వాత కావాలంటే దించొచ్చు. ఫస్ట్ నేను కొన్ని జోడీస్ కి పిలుస్తా, వాళ్ళు రావాలి. ఆల్ రైట్, సో ఫస్ట్ జోడీ వచ్చి నూకరాజు అండ్ ఫైమా. సో నూకు రెడీ? రెడీ. సో ఫస్ట్ ఎత్తుకోండి, ఎత్తుకొని తర్వాత మేము ఎల్ఈడి మీద పిక్చర్ చూపిస్తాము. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఫైమా డైలాగ్ చెప్పపోయినా పర్లేదు, అలా ఉండండి రా. అయ్య బాబాయ్. నువ్వు వాళ్ళు చదివితే డైలాగ్ చెప్పి చాలా బరువు ఉన్నావు. అబ్బిగాడే పుడతారా బాబు. అలాంటి అప్పిగాడికి రితిక్ రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఇది డైలాగ్, మీ ఇష్టం, దింపాలంటే దింపండి. పాయింట్ వచ్చి 0. అటు పక్క ప్రసాద్ అన్న జోడిని పిలవండి, మేము ఫోటో పడకుండానే గెలుస్తాం. ఆల్రైట్, నెక్స్ట్ జోడీ వచ్చి ప్రసాద్ అండ్ సునీత గారు రండి. కాదు ఈ అమ్మాయినా మళ్ళీ. కానీ ఇప్పుడు మీరు ఎత్తుతారు, అట్ ద సేమ్ టైం డైలాగ్ కూడా చెప్తారు. రెండు నేను ఎత్తుతాను, డైలాగ్ ఆయన చెప్తారు. సరే, అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ పాలసీ ఇక్కడ. సరే సునీత గారు లెఫ్ట్. ముందు పోస్ట్ వేసాను బాబు. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. మార్బులస్ సిజ్లింగ్ బ్రౌనీ. సింగింగ్ అప్పుడు వస్తుంది. మీ గొంతులో ఏదో నో మీ వాయిస్ లో డెప్త్ ఉంది. ఎనీవేస్ పాయింట్ వచ్చి 0. బట్ మావిడి హీరో. వెరీ ట్రూ, దట్ ఇస్ ట్రూ. ఆల్ రైట్, సెట్ వైపు మీరిద్దరే వచ్చేయండి, రండి. చెప్పరా డైలాగ్. రాయలసీమ ఇంద్రసీన రెడ్డి అదే కోరుకున్న మనిషి కౌగిలించుకున్నప్పుడు ఆనందపడాలి అని. ఇంద్రసీన రెడ్డి అది ఒకటి పాయింట్ గుర్తుంది. అబ్బా, ఇంకాస్త ట్రై చేయమంటారా పాపని? ఎత్తుకుంటూ ఉంటారా? ఇంకాస్త ట్రై చేశారంటే ఆవిడ కాదు ఈయన పడిపోతారు కింద. సరే, డైలాగ్ రివీల్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. అండ్ ఫైనల్ గా ఏ కపుల్ గురించి ఈవెంట్ మొత్తం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు రాబోతున్నారు, ప్రియాంక అండ్ శివ్. ఏంటి మీరు ఎత్తుకుంటారా? నేను ఎత్తుకుంటా. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఎవరికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పాండుగాడు. ఆల్ రైట్, ఆడియో రివీల్. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ. సూపర్ పాయింట్ వచ్చేసింది, కానీ మాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు మేము అనుకుంది ఏంటి, మీరు డైలాగ్ చెప్తారని, కానీ జరిగింది ఇంకోటి. కాబట్టి ఇప్పుడు మా సాటిస్ఫాక్షన్ కోసం ప్రతిసారి అదే జరుగుతుంది. మేము అనుకునే ఒకటి, ఈవిడ చెప్పేది ఇక్కడ జరుగుతుంది. ఇంట్లో కూడా అలాగే డామినేటింగ్, వెరీ డామినేటింగ్ ప్రియాంక గారు. మరి ఇదే ప్రేమతో, ఇది కెమిస్ట్రీతో శివ్
వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ నైస్ డైలాగ్ ఫ్రమ్ యూ ఫర్ ప్రియాంక. సినిమా డైలాగ్ కావచ్చు, లేకపోతే మీ పర్సనల్ డైలాగ్ కూడా కావచ్చు, కానీ మీరు మీ ఎఫెక్షన్, మీ ప్రేమ ప్రియాంకకి ఎక్స్ప్రెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ పరి ఎప్పుడు నేను అనుకుంటాను లైక్ నాకు నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఆ అవకాశం నాకు ప్రియాంక గారితో కూడా దొరకలేదు. ఆవిడే నాకు ప్రపోజ్ చేసింది. బట్ నేను ఎప్పుడూ అనుకునేవాడిని సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా నా పరికి ఇలా ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది కదా. బట్ థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బట్ ఐ రియలీ వాంట్ టు ప్రపోజ్ యూ. నేను ఎప్పుడూ అనుకునేవాడిని నాతో నా జీవితం మొత్తం ఉన్న అమ్మాయి మా అమ్మలాగా నన్ను కేర్ తీసుకోవాలి, నా అమ్మని నేను నీలో చూస్తాను, అందుకే నేను ఎప్పుడు అవ్వ అని పిలుస్తాను. ఇన్ కెనడా అవ్వ మీన్స్ మదర్. అవ్వ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ విల్ యూ మ్యారీ మీ? Yes, I will. అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది, మరి ఇక్కడి నుంచి ప్రపోజల్ అయిపోయింది, కానీ మా ముందు మాకు ఇంకా కావాలి. ఆవిడ నాకు నిజంగా షీ టుక్ మీ నా బర్త్డేకి నాకు సర్ప్రైజ్ అండమాన్ నికోబార్ కి తీసుకువెళ్ళి, నిజంగా నేనైనా కూడా అంత చేయలేను. ఆవిడ అక్కడ ఒక మంచి ప్రపోజల్ సెటప్ ప్లాన్ చేసింది ఐలాండ్. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ యూ పరి. బట్ త్వరలో నేను కూడా ప్రియాంక గారికి దానికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మేము ఇప్పుడు అండమాన్ నికోబార్కి తీసుకొని రాలేము, మా ఇదే ఐలాండ్ అనుకొని అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కాస్త మా కోసం రీక్రియేట్ చేస్తే. చాలా అంటే చాలా అర్జెన్సీలో ప్లాన్ చేశా నేను. ప్రపోజల్ అనేది యాక్చువల్లీ నా డ్రీమ్ ప్రపోజల్ ప్లేస్ ఇస్ ప్యారిస్. ఐఫిల్ టవర్ కింద ప్రపోజ్ చేద్దామని. బట్ దెన్ అప్పుడే నాకు యుఎస్ వీసా వచ్చింది అండ్ మై పాస్పోర్ట్ వాజంట్ విత్ మీ ఫర్ దట్ వీక్. ఇంకా ఏం చేద్దాం ఇంకా నేను ఐ హ్యావ్ టు గో టు సమ్ ఐలాండ్, ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా ఇండియన్ టెరిటరీలో ఉన్న ఐలాండ్ ని ఎందుకు వాడకూడదు అని అండమాన్ డిసైడ్ చేశా. బట్ శివ్, ఐ రియలీ లవ్ యూ. అప్పుడైతే ఐస్ క్లోజ్ ఉన్నాయి వెన్ ఐ వెంట్ ఆన్ మై నీస్. బట్ ఇప్పుడు రియల్ గా చెప్తున్నా, ఐ రియలీ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ద వే ఐ యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ ద వే ఐ యామ్. నన్ను, నా ఫ్యామిలీని, నా లైఫ్ని చాలా ఓపెన్ హార్టెడ్గా, నా కెరియర్ని, ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు ప్రేమించగలుగుతాడు. ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు సపోర్ట్ చేసుకోగలుగుతాడు. ఐఎమ్ సో హ్యాపీ. దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. థ్యాంక్ యూ. విల్ యూ మ్యారీ మీ? Yes, I will marry you. I'm waiting for it. అంటే త్వరలో అనుకుంటున్నారు, తొందర అయిపోతే ఇంకా బాగుంటది అని మేము అనుకుంటున్నాము. Thank you so much. థ్యాంక్ యూ. యువర్ లైఫ్, యువర్ రూల్స్. ఇంద్రజ గారు, your best wishes to this soon to be married couple. అండ్ నేను కూడా అందరిలాగే మీరు త్వరలో పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఎలా ఉన్నారో మరి నాకు అది సంబంధం లేదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎస్ ఆ లైఫ్ వేరేలా ఉంటది. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కిడ్ ద లైఫ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. ఇద్దరు చేతుల్ని అలా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, ఒకే మాట మీద ఉండండి. ఏం జరిగినా సరే, ఎంత విభేదాలు వచ్చినా సరే, ఇది మాత్రం వదలము, చివరి దాకా ఇక్కడ నిలబడతాం అన్న మాట మీద నిలబడండి. విషింగ్ యూ నథింగ్ బట్ ఆల్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో ఇంద్రజ గారు చెప్పింది నాకు క్లియర్ గా అర్థమైంది, చేతిని వదలలేక.
ఆల్ రైట్. సో ప్రియాంక అండ్ శివ్, ఇప్పుడు దాకా మీలో కాన్ఫిడెన్స్ పుట్టించడానికి మేము ఇన్ని చేశాము. ఇప్పుడు ఫైనల్ గా ఒక పర్ఫార్మెన్స్ స్పెషల్లీ మీకోసం ఇప్పుడు మేము జరిపించబోతున్నాము. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా మీరు ఈ పర్ఫార్మెన్స్ తో కనెక్ట్ అవుతారు. అండ్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మీ పర్ఫార్మెన్సే డేట్ అనౌన్స్ చేసేస్తారు. అంతే, ఇదైతే మేము కోరుకుంటున్నాము. మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము. ద ఫైనల్ డిసిజన్ is in your hands. So a magical performance to Sudarshan Master రెడీగా ఉన్నారు. So let's welcome the entire team. And ఈ performance లో లీడ్ చేస్తున్నారు మన లిఖిత and Shanuraj. So please put your hands together for them. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వంశాల కలయికే ఈ పెళ్లి. పవిత్రంగా మండే అగ్నిహోత్రం, ఆ వెలుతురులో ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్లికి పరమాత్మని చెప్పే వేద మంత్రాలు, శ్రావ్యంగా వినిపించే మంగళవాద్యాలు, మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులు, అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి మన తెలుగువారి పెళ్లి తంతు వెనుకున్న అర్థం. ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం, ఈ 2 మనసులే రమణీయం. స్నాతకం, సమావర్తనం, కాశీ ప్రయాణం. పురోహితులు ఈ సంస్కారం వరుణ్ణి బ్రహ్మచారి నుంచి సహస్రాసనం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. వరపూజ. వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి కన్యదాత వరుడు పాదాలు పళ్ళెంలో కడిగి నీళ్లు తలపై చల్లుకుంటారు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. సుముహూర్తం, జీలకర్ర, బెల్లం ఇవి 2 వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెడతారు. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ఆగ్నేశ్చ రాష్ట్రాంద రహితం ధ్రువం అని అంటారు. అంటే అష్ట దిగ్బాలకులు సాక్షిగా మన ఇద్దరం కలిసి ఉందామని ప్రమాణం చేస్తున్నాం. భజంత్రీలు భజంత్రీలు. ధర్మార్థ కామములలో నేను నీకెప్పుడూ ద్రోహం చేయకూడదని చెప్తే దానికి నేను నాతి చరామి అని చెప్పాలి. అంటే నేను దానికి ఒప్పుకుంటున్నానని అర్థం. సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. మంగళసూత్ర ధారణ. నీ మెడలో మంగళసూత్రం కడుతుంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే తంజీవ శరతాం శతం అని అంటారు. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో మాంగళ్యం అనే ఈ బంధం నీ మెడలో కడుతున్నానని అర్థం. భజంత్రీలు భజంత్రీలు. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రమవుతుంది. పుట్టింటికి వెళ్తే అత్తారింటిని, అత్తారింటికి వెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని 2 బొట్టులున్న తాళిని మెడలో కడతారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట,
నాలుగు దిక్కుల కంట చూడముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తారు. బ్రహ్మముడి వేసిన తర్వాత భూషద్వేతో నయతో హస్త గృహ్య అశ్వినో దోహప్రభ తామ్రదేనే గృమాన్ గచ్చ గృహపత్నియే యథా సోవసి నీత్వం విరుద్ధం అబదాభి అంటే ఇంటి యజమానిరాలిగా పెత్తనం చేసి మమ్మల్ని తీర్చిదిద్దడానికి మా ఇంటికి రా అని దాని అర్థం. మెట్టెలు సన్నికాళ్ళు తొక్కడం, సప్తపది 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాని కోసం, 2వ అడుగు సుఖ సంతోషాల కోసం, 3వ అడుగు వ్రతాల కోసం, 4వ అడుగు సంతానం కోసం, 5వ అడుగు సంపద కోసం, 6వ అడుగు పాడి పంటల కోసం, 7వ అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. 7 అడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. ఉంగరాలు తీయడం, ధ్రువ నక్షత్రం. పురోహితుడు నవదంపతులను ఆరు బయటకు తీసుకువచ్చి ఆకాశంలో ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు. అప్పగింతలు. కని పెంచి లాలించి ఎంతో ప్రేమను చూపిన కన్న కూతుర్ని అత్తగారింటికి అప్పచెప్పే అప్పగింతల కార్యక్రమం అన్నిటిలోనూ చివరిది ఉద్వేగభరితమైనది. మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని
కలిసి చేసిన ఈ పాట, యాక్చువల్లీ పెళ్లి అనేది ఆల్మోస్ట్ ఒక 6 hours 7 hours నడుస్తూనే ఉంటది ట్రెడిషనల్ గా చేస్తే. మరి ఆ పెళ్లిని మొత్తం ఒక 5 to 6 minutes లో చూపించారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ కొరియోగ్రఫర్ సుదర్శన్ మాస్టర్. రండి రండి. మరి ఇంద్రజ గారు ఏమంటారు? 100%. బట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై కామెంట్, ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కానీ మ్యామ్, మీరు ఏదైనా చెప్పే ముందు విత్ యువర్ పర్మిషన్ ఒకటి మాత్రం నేను నిజంగా ఇప్పుడే చెప్పేయాలి, కక్కేయాలి. అమ్మాయి మమ్మీ డాడీ మాత్రం జీవించారబ్బా. అసలు వీళ్ళంతా ఒక పక్కన పెడితే మేమైతే బ్యాచ్ మొత్తం అక్కడ మమ్మీ డాడీ, ఎస్పెషల్లీ మమ్మీనే చూస్తూ ఉన్నాం మేము. అలా చెప్పిన మీ నోట్ అంటే డాడీ పేరు మమ్మీ పేరు కూడా చెప్పండి, వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సుజాత గారు అండ్ బాలయ్య గారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒక పెళ్లి జరిగినట్టే అనిపించింది. తింపేశారు సుదర్శన్ మాస్టర్. మీకు ఇంకా నేర్పాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సాంగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్టిస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నేను ఎందుకు వీళ్ళందరినీ పిలిపించానంటే, మీలో ఒక్కరు లేకపోయినా ఈ సాంగ్ ఇంత గొప్పగా వచ్చేది కాదు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సనురాజ్ and Likita. Last but not least, you have a beautiful smile, Likita. చాలా బాగా చేశారు. బోత్ ఆఫ్ యూ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ లో కూడా సరే, ఇక్కడ కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సరే. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ప్రియాంక గారు చూశారు కదా, పెళ్లి అంటే ఇవన్నీ జరుగుతాయి, కానీ ఇదంతా ఒక 4-5 రోజులు. మ్యామ్ చెప్పినట్టు పెళ్లి తర్వాత అసలైన మీటర్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్ని ఆస్పెక్ట్స్, ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ విన్నారు కదా. మరి ఇప్పుడేమంటారు, పెళ్లి చేసుకుంటారా? ఒక్కొక్కళ్ళని చూసాం మేము. అంటే జనరల్ గా మనం మెయిన్ ఎవరైతే హీరో హీరోయిన్స్ ఉంటారో సినిమాలో వాళ్ళనే చూస్తాము. ఎంత ముద్దుగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అంటే అందరూ ఎగురుతున్నారు, అందరూ అంత ఎనర్జెటిక్ గా. నాకేమనిపించింది అంటే, నాకు లిఖితాలో నేను కనిపించాను. షీ సో అడారబుల్, సో క్యూట్, ఎంత ముద్దుగా. నిజంగానే తన పెళ్లి జరుగుతున్నట్టుగా ముచ్చటగా ఫీల్ అయింది. శివ్ సేమ్ ఇట్లానే సీరియస్ గా బ్యూటిఫుల్ గా ఇట్లా డైలాగులు చెప్తూ అట్లా సో నైస్. బట్ నా ఫ్యామిలీ మెంబర్సే నుంచొని పెళ్లి జరుపుకున్నట్టు నాకు ఫీల్ అయింది. ఐ ఆల్సో క్రైడ్. అంటే ఆ ఫ్లో లో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా చాలా రాసిపెట్టి పుట్టున్నాం. ఐ థింక్ ఇది ఇలా చూడ్డానికి లైవ్ గా ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్ అండి. ఇట్ వాజ్ అ ప్యూర్ సినిమా. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. చాలా బాగుంది. మరి షేవ్ ఎలా కనెక్ట్ అయ్యారు ఈ పర్ఫార్మెన్స్ తో? ప్రియాంక గారు, నేను దాదాపుగా ఒక 2-3 times పెళ్లి చేసుకున్నాము ఆన్ సెట్ లో. మా సీరియల్ లో చేసుకున్నాము, వేరే ఈవెంట్ లో కూడా ఇలాగా పెళ్లి చేశారు. బట్ యాక్చువల్లీ నా తరపు నుంచి నేను పెళ్లి ఎప్పుడో చేసుకుందామని చెప్పాను ప్రియాంక గారికి. ఐఎమ్ ఆస్కింగ్ హర్ ఫ్రమ్ సో లాంగ్ టైం, చేసుకుందామా, చాలా లేట్ అయిపోయింది. బట్ ప్రియాంక గారే కొంచెం ఇక్కడ దాకా లాక్కుని వచ్చారు. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ టోల్డ్ దీస్ వర్డ్స్. అంటే ఇది చూసాక నాకు చాలా త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ డెఫినెట్లీ అందరూ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ మీ ఇద్దరిలో నేను నన్ను ప్రియాంక గారిని చూసుకున్నాను. ఎస్పెషలీ అమ్మ నాన్న, ఈయన చేస్తున్న ప్రతి ఒక్కటి నేను ప్రియాంక గారి నాన్నని ఓకే ఆయన ఉంటే ఇలా చేస్తారు, ఓకే ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేసుకున్నా. నాకు కూడా ఇది చూసాక అతి త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇదంతా మీరు చేసి చూపించారు. అతి త్వరలో ఇది జరగాలని మాకు కూడా ఉంది. యాక్చువల్ గా ఈ ఎపిసోడ్ కి కాన్సెప్టే అది. ఈ పెళ్లి అవి ఇవన్నీ చూసి మీరు మోటివేట్ అయ్యి త్వరగా పెళ్లి చేసుకోవాలనే. సో ఆల్మోస్ట్ ఏంటి ప్రీపాండే అంటే ఇక్కడే వెంటనే పెళ్లి చేసిస్తామని మేము రెడీగా ఉన్నాము. కానీ ఇంత సందడి నడిచేటప్పుడు మిగతా వాళ్ళు గ్యాలరీలో కూర్చుంటే ఎలా? వచ్చేయండి రండి. కపుల్స్ అంతా వెళ్ళండి, మీరు కూడా రండి. కొత్తగా జంట క్రియేట్ చేసుకున్నారు కదా, రండి అందరూ రండి. ఆల్ రైట్ వ్యూవర్స్, ప్రియాంక అండ్ శివ్ జోడీకి ఇష్టపడే వాళ్ళందరికీ గుడ్ న్యూస్. మా మోటివేషన్ వర్కౌట్ అయ్యింది. మొత్తానికి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎలాంటి భయం లేకుండా రెడీగా ఉన్నారు. రష్మి, అయితే సక్సెస్ఫుల్ గా మనం ఈ ఎపిసోడ్ అయితే రియల్ వర్సెస్ రీల్ కంప్లీట్ చేసేసామన్నమాట. అబ్సల్యూట్లీ. సో ఇదండి మన ఈ వారం జరిగిన ఫెంటాస్టిక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్, బై బై, హ్యాపీ సండే. Happy Sunday. See you next week. Ta-ta.